స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నా తండ్రి. రక్షకుడవు రాజువు కాపరివి ఇమ్మానుయేలు అయిన దేవ మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ఆయన. రాజువు రక్షకుడవు నువ్వే మాకు చారిన దేవుడు ప్రభా. అయ్యా మరి సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. నాయన ఈ దినము ప్రభా ఎంతో మంది ఈ దినము చూడక గతించిపోయారు ప్రభా. కానీ నాయన మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రం ప్రభు. నాయన మా పాపాలు మా శాపాలు మా నరక శిక్షను మీరు కలువరి సిల్వలో భరించి చివరి బొట్టు వరకు మా కొరకు కాల్చిన దేవ మీకు స్తోత్రం స్తుతి కృతజ్ఞతలు నాయన. మీకు మహిమ ఘనత ప్రభావాలు మీ పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో చెల్లిస్తుంటున్నాను తండ్రి. నాయన మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతులు అర్పిస్తూ నాయన మరి ఈ స్కైప్ యొక్క ఆరాధనను మేము స్టార్ట్ చేసుకున్నటకు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు అర్పిస్తూ రానయ్యున్న బిడ్డలను మీరు నడిపించమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. స్వప్న సిస్టర్ మీరు ఒక పాట పాడండి సిస్టర్. పదములు చాలని ప్రేమ ఇది, వరములు చాలని వర్ణమిది. పదములు చాలని ప్రేమ ఇది, వరములు చాలని వర్ణమిది. కరములు చాచి నేను కౌగిలించి పెంచిన, కరములు చాచి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ. నవమాసములు మూసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసములు మూసి ప్రయోజకులను చేసిన కన్నవారిని వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు, తన కరములు చాపి ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. వేదనంతు పొందిన ప్రేమ, ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ. మేలులను పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితుల హృదయమును గాయపరచగా, ఉన్నత స్థితికి దిగి ప్రయోజకులను చేసిన స్నేహితుల హృదయమును గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసిన, మేలులతో నింపి అద్భుతములు చేసిన శ్రమించుట నేర్పించేటి ప్రేమ, శాంతితో నడిపించే ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణమిది. కరములు చాపి నేను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించే వారిగా మాత్రమే ఉండాలా. మహిమ ఘనత ఆయన నామానికే చెల్లాలా, మనుషులకు కాదు.
మనము ఆయన చేసిన మనుషులము మట్టివారం కాబట్టి ఆయనకు భయపడే వారిగా ఉండాలి. జాన్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్. మీరు ఒక సాంగ్ పాడతారు. పాడదాం. ఒకటి అడవి చెట్ల నడుమా ఒక జ్వల్లరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. అడవి చెట్ల నడుమా ఒక జ్వల్లరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. అడవి చెట్ల నడుమా ఒక జ్వల్లరు వృక్షమలే పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. చారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే చారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే అతి పరిశుద్ధుడు ఆయనే 10,000లో అతి శ్రేష్ఠుడు. అతి పరిశుద్ధుడు ఆయనే 10,000లో అతి శ్రేష్ఠుడు. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. మనోవేదన సహించలేక సిలువ వైపు నే చూడగా మనోవేదన సహించలేక సిలువ వైపు నే చూడగా లేవనెత్తి నన్నెత్తుకొనెను భయపడకు మని అంటివి. లేవనెత్తి నన్నెత్తుకొనెను భయపడకు మని అంటివి. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. ఘనమైన ప్రభువా నీ రక్త ప్రభావమును నా హృదయము కడిగితివి నీకే నా స్తుతి ఘనత. ఘనమైన నా ప్రభువా నా హృదయము కడిగి నీ రక్త ప్రభావమున నా హృదయము కడిగితివి నీకే నా స్తుతి ఘనత. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. అడవి చెట్ల నడుమా ఒక జ్వల్లరు వృక్షమలే పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సహజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. హల్లెలూయా. థాంక్యూ బ్రదర్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
పార్టీస్ లో మీరు ఏం చేస్తారంటే పార్టీస్ లో హలో బ్రదర్ నథాన్ ప్రెసిడెంట్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. హలో. థ్యాంక్ యూ బ్రదర్ అది వీడియో ఆన్ జాన్ బ్రదర్. థ్యాంక్ యూ. వీడియో ఆన్ చేస్తున్నాను brother. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ రవి బ్రదర్. బ్రదర్ ప్రెసిడెంట్ బ్రదర్ వీడియో ఆన్ చేస్తున్నా బ్రదర్. ఓకే అన్న, స్టార్ట్ చేయండి. అక్కడ దాకా వెళ్తే ఏమవుతుందంటే అక్కడ దాకా వెళ్తే పిల్లలు బిగినర్స్ నుంచి ప్రైమరీ బిగినర్స్ నుంచి సీనియర్ దాకా వస్తే బైబిల్ మొత్తం 4 సార్లు చదివారు. అంటే ఆ కోర్స్ లో అంత డీప్ కోర్స్ చెప్పిన వాడిని వాళ్ళంతా చెప్పారు. సీనియర్ క్లాస్ డిగ్రీ మోడల్ వర్క్ చెప్తారు, అంటే మనం చెప్పేదాన్ని బట్టి పిల్లలు వస్తారు. రవణ మ్యూట్ లో ఉన్నారు. ఈ కొన్ని సూచనలు ఏమిటాయంటే పిల్లలకి చెప్పే విధానము, పిల్లలకి చెప్పే విధానం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పిల్లల్లాగానే మనం అవ్వాలి. మనం పిల్లల్లాగానే కావాలి. పిల్లలాగానే కావాలంటే ఏం చేయాలా? పాటలు పాడేటప్పుడు పిల్లలాగానే పాడాలి. అంటే మనం పెద్దోళ్ళం అయిపోయాం కాబట్టి మనము పిల్లలు పాటలు మనం సిగ్గుపడటం ఉండకూడదు. యాక్షన్ సాంగ్ సింగ్లు పిల్లల వల్ల అయిపోవాలి మనం. అది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఆ చిన్నపిల్లలు ఆ గుణగణాలు ఆ విధంగా ఉన్నప్పుడే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, మనల్ని అంగీకరిస్తారు. పిల్లల్ని కొట్టకూడదు, పిల్లల్ని తిట్టకూడదు, పిల్లల్ని అందరి ముందు అవమానపరిచే మాటలు మాట్లాడకూడదు, పిల్లల మీద జోక్స్ చేయకూడదు, అంటే వాళ్ళని హేళనలాగా ఉంటుంది, వాళ్ళకి నొచ్చుకుంటారు వాళ్ళు. కాబట్టి ఆ పరిస్థితిలోంచి ఎప్పుడు కూడా పిల్లల్ని ఆ పరిస్థితిలోంచి తీసుకెళ్తారు. టీచర్స్ గా పిల్లలు ఎలా ఉండాలంటే పిల్లలకి ఏదైనా సమస్య ఉండి మీ ఇండివిజువల్ క్లాసెస్ లో వాళ్ళని చూపించి వాళ్ళకి లెసన్ చెప్పేటప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా కష్టం ఉన్నప్పుడు లెసన్ అయిపోయిన తర్వాత ఆ పిల్లల్ని ప్రత్యేకంగా కూర్చోబెట్టుకొని వాళ్ళతోటి మాట్లాడాలి. ఏదైనా ఈరోజు అట్లా ఉన్నావు, ఏంటో ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు బాధగా ఉన్నావు, ఎందుకు కొంచెం దుఃఖంగా ఉన్నావు, ఎందుకు మూడ్ ఆఫ్ గా ఉన్నావు, సరిగా లెసన్ వినలేదు ఏంటి నువ్వు ఈ రోజు. పిల్లలు కొందరు లెసన్ వినరు. ఒక్కొక్కసారి వాళ్ళు లెసన్ వినకపోవడానికి కారణం ఏంటంటే ఏదో డిస్టర్బెన్స్ అయింది వాళ్ళ జీవితంలో. కాబట్టి వాళ్ళు లెసన్ వినలేదు. ఏంట్రా వింటున్నావు, ఏం వింటున్నావు, ఎక్కడ చూస్తున్నావు, అప్పుడు చూస్తున్నావు నేను, పిచ్చి పెట్టిందా నీకు? అలా అనుకోడు. వాళ్ళకి టైం తీసుకోవాలి. టైం తీసుకొని వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. ఏం చెప్తారు? రాత్రి ఇలాగైంది, పగలు మార్నింగ్ ఇలాగైంది, నేను రోజున ఈ సమస్య వచ్చింది నా జీవితంలో పిల్లలు చెప్తారు. నేను ఒక సండే క్లాస్ లో పోయినప్పుడు నాకు ఒక దగ్గర పోయినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒక చిన్న గుడిసెలో పిల్లలు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి నేను ఒక పాట, ఒక చిన్న వాక్యము, ఒక చిన్న స్టోరీ కాస్త 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్పేసి నేను వచ్చేస్తా ఉంటే ఒక చిన్న అమ్మాయి, ఒక 10 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళ అమ్మాయి మేమంతా పరిగిస్తుంటూ వస్తుంది. ఏంటి పిల్లకి చాక్లెట్లు ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు వస్తుంది పిల్ల, చాక్లెట్ కోసం వస్తుందా అని చెప్పి నేనేమో చేశానంటే నాన్న చాక్లెట్ కావాలా అంటే అంకుల్ లేదు అంకుల్ మీరు ఇచ్చారు.
ఇచ్చాను కదా, మరి ఎందుకు వచ్చావు నువ్వు, ఏంటి విషయం ఏంటి? అంకుల్ ప్రార్థన చేయండి. చేస్తానమ్మా, ఏంటి విషయం? నాన్న రాత్రి పూట తాగేసి వచ్చి అమ్మని కొడతాడు. అంటే బిడ్డల కాన్ఫిడెన్స్ మనం సంపాదించుకోవాలి. నేను గురించి కాసేపే 15-20 నిమిషాల్లోనే బిడ్డకి ఎలాంటి కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, ఈయన తోటి మా ఇంటి విషయం, వాళ్ళ ఇంటి విషయం అని ఈరోజు చెప్పరు కదా బయటికి, కానీ ఇంట్లో విషయం మా బిడ్డ వచ్చి నాకు చెప్పడానికి ఆశపడేది. అంటే ఏంటి అక్కడ? మనము ఆ బిడ్డకి కాన్ఫిడెన్స్ సంపాదించుకోవాలి. ఈ చిన్న బిడ్డల పరిచర్య ఏదో ఒక స్టోరీ చెప్పాము, ఒక పాట నేర్పించాము, లేదా ఒక కంఠత వాక్యం నేర్పించాము అని మాత్రం దాంతో మనం తృప్తి పడకూడదు. మనం చేయాల్సిన పని ఏం తెలిసిన, వాళ్ళ జీవితాన్ని కడుతున్నాం, వాళ్ళ అమ్మా నాన్న కుటుంబ జీవితాన్ని కడుతున్నాం. మనం ఈ విషయం ఎప్పుడైతే మనం ఈ సీక్రెట్ మనం ఎదురు నేర్చుకుంటామో, మనం ఏం చేస్తామంటే ఆ పిల్లల కోసం కాదు, వాళ్ళ తల్లిదండ్రుల కోసం కూడా ప్రార్థన చేస్తాం. పిల్లలకి తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేసే ఒక అవసరత మనం వాళ్ళకి నేర్పిస్తాం. నాన్న ఏంటి ఎట్లా చేస్తున్నాడు, అమ్మ ఏంటి ఎట్లా చేస్తున్నది, ఇంట్లో అవసరం ఉన్నది, డబ్బులు అవసరం ఉన్నది, నాన్నకు ఉద్యోగం లేదు, అమ్మకి పని పోయింది, లేకపోతే నాన్నకు జబ్బు వచ్చింది, డబ్బులు లేవు, హాస్పిటల్ పోవడానికి డబ్బులు లేవు, ఇలాంటి రకరకాల అవసరతలన్నీ కూడా వాళ్ళ జీవితంలో ఎలాగ తీర్చబడుతుందంటే ప్రార్థన ద్వారా. ఎలాంటి ప్రార్థన? మొదట వాళ్ళు రక్షణలోకి రావాల. రక్షణ లేకుండా వాళ్ళ ప్రార్థన అంగీకరించబడదు అన్న విషయం, సత్యాన్ని నేర్పించాలి పిల్లలు. రక్షణ లేకుండా నీ ప్రార్థన అంగీకరించబడదు. ఎందుకు అంగీకరించబడదు అంటే, నీ ప్రార్థన దేవుడు ఏం త్రోసిపుచ్చడు, కానీ నీకు అధికారం లేదు అడగటానికి. ఏం చేస్తున్నావు అంటే అడుక్కుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు ఆయన బిడ్డ కావో, ఆయన బిడ్డ కాకపోయినప్పుడు ఏమవుతుంది? నువ్వు ఏం ప్రార్థన చేసినా కూడా ఏం చేస్తున్నావు? అడుక్కుంటున్నావు. ఏంటి? అడుక్కొని తిన్నట్టే. అదే కానీ నువ్వు ఆయన బిడ్డవైతే నువ్వు అడిగే విధానం ఎలా ఉంటది? అధికారంతో. నానా అమ్మా నాకు అన్నం పెట్టమ్మా అని అడగటం వేరే, అమ్మా నాకు అన్నం పెట్టు. ఎంత తేడా ఉంది, చాలా తేడా ఉంది కదా. అధికారంగా అడిగే పిల్లలు అధికారంగా అడగటం ఎట్లుంటది? అడుక్కోవటం ఎలా ఉంటది? అమ్మా నాకు అన్నం పెట్టమ్మా అని రోడ్డు దగ్గరకు వచ్చి అడుగుతారు. అమ్మా అన్నం పెట్టమ్మా, ఆకలిస్తుందయ్యా, పట్టిండయ్యా, ఇలా ఉంటది మాట. పిల్లలు అట్లా అడుగుతారా? అడగరు. అధికారము. ఎప్పుడు అధికారం వస్తుంది బిడ్డలకి? ఆయన బిడ్డలైతే, రక్షణ పొందితే, పాపం నుంచి విడుదల పొందితే. అంటే ఏంటి అక్కడ అర్థము? మన జీవితంలో మనం ఏం నేర్పించాలి పిల్లలకి? మన జీవితంలో మన పరిశుద్ధతే మన ప్రార్థనకున్న గొప్ప బలం. మన పరిశుద్ధతే మన ప్రార్థనకున్న గొప్ప బలం. ఏం చదువుకున్నా నువ్వు? డిగ్రీ చేసినా? నువ్వు చేసినా? చేస్తున్నా. వెరీ గుడ్. Sanctity is the secret of life. Sanctity is the secret of prayer. Sanctity important. ఈ బిడ్డలకి మనం నేర్పించాల్సింది, don't feel ashamed of teaching such small things. ఈ విషయాలు నేర్పించడంలో మొదట ఏంటి? నీ జీవితంలో sanctity important. Your lifestyle is very important. Your taste is very important. Shouldn't be your taste. It's very important. You have to sacrifice your taste. Your flesh has a taste. మన శరీరానికి ఒక టేస్ట్ ఉంది, ఫ్లెష్ ఒక టేస్ట్ ఉంది. The taste has to be cut down. You have to do that sacrifice. ఆ సాక్రిఫైస్ నీ జీవితంలో లేకపోతే నీవు చెప్పే సాక్రిఫైస్ మెసేజ్ will not be accepted. చాలా చిన్న విషయాలే పిల్లలు చాలా గుచ్చి చూస్తారు. ఒక గ్లాన్స్ అన్నమాట, ఒక గ్లాన్స్, కింద నుంచి పైనుంచి ఒక గ్లాన్స్, సీక్రెట్ అని. వాట్ ఏం చేస్తుంది అది? పిల్లలు గెట్ అటాచ్మెంట్ విత్ యూ అని. వాట్ దే ఫీల్ మోర్ దెన్ మదర్ అండ్ ఫాదర్. సండే స్కూల్ టీచర్ ఇస్ మోర్ దెన్ ఫాదర్ అండ్ మదర్. ఏం చెప్తారంటే, మా టీచర్ అలా కాదు, మా అక్క అట్లా కాదు, అక్క ఇట్లా చెప్పింది, అక్క అట్లా చేసింది, అక్క ఇట్లా చేయమనింది, అక్క అట్లా చేయమనింది, ఇట్లా చేయమనింది అని అమ్మ నాన్నతోటి వాదిస్తారు. అంటే ఆత్మీయ విషయాల్లో అంత బలమైనవి వాళ్ళ జీవితంలో మనం కానీ నాటితే ఆ విషయాలు, ఈ విషయాలు దేవుని బిడ్డల జీవితంలో
ఏం చేస్తుందంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ దేవుని ఉనికిని తెలుసుకుంటారు. చాలా ప్రాముఖ్యం. గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ దేర్ లైఫ్ జస్ట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. వెన్ యూ బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డగా అయినప్పుడు, రక్షణ పొందినప్పుడు ఏమవుతుంది? ద చిల్డ్రన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ. దేవుని సన్నిధి నీతోటి ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధి నీతో ఉంటుందో నువ్వు పాపం చేయడానికి వీలు లేదు, నువ్వు పిచ్చి మాటలు మాట్లాడటానికి వీలు లేదు, నీ చెడ్డ స్నేహం చేయడానికి వీలు లేదు, సమయం వృధా చేయడానికి వీలు లేదు. ఆడుకోవచ్చు, ఆటలు ఆడుకోవచ్చు, మితము, అన్ని మితముగా ఉండాలా. అంటే ఒక కంట్రోల్. ఈ విషయం మనం నేర్పించాలా పిల్లలకి, ఈ విషయం మనం నేర్పించాలా పిల్లలకి. అంటే బిడ్డకు ఇదంతా వచ్చేది ఎప్పుడు? ఈ బికమ్స్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుడి బిడ్డగా అయినప్పుడు, రక్షణ పొందినప్పుడు, he has a control on all these things. There's a check. There is always a check. ఎప్పుడైతే చెక్ ఉంటుందో మన జీవితంలో, మన పిల్లల జీవితం చెక్ ఉంటుందో, నాన్న రాత్రి ప్రార్థన చేసుకున్నావా? పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకున్నావా? మార్నింగ్ వేసినప్పుడు ప్రార్థన చేసుకున్నావా? బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకున్నావా? ఏ వాక్యం నేర్చుకున్నావు నువ్వు ఈరోజు? ఏం మాట్లాడాడు దేవుడు నీతోటి? మాట్లాడాడా దేవుడు? ఈరోజు సందర్భంలో ఎన్నో సందర్భాలను ఎదురు చూసావు కదా. స్కూల్లో ఎగ్జామ్స్ రాయటంలో, లేదా టీచర్ మాట్లాడటంలో, హోంవర్క్ చేయటంలో ఎంతో దేవుడి మీద ఆధారపడ్డావు. మ్యాథ్స్ కష్టంగా ఉందా? ప్రభుని అడిగేవా? సహాయం అడిగేవా? ప్రాక్టికల్ థింగ్స్. లాస్ట్ లో ఏ సబ్జెక్టులో నీకు తక్కువ మార్క్స్ వచ్చినాయి? ఏ కారణం చేత? టీచర్ కొట్టిందా? పనిష్ చేసిందా? నిన్ను క్లాస్ నుంచి బయట నెట్టేసిందా? మోకరించమనిందా? నీళ్ళు చేయమనిందా? ఏ రకంగా నువ్వు పనిష్మెంట్, ఏ రకంగా స్కూల్ పనిష్మెంట్ తీసుకుంటున్నావు? అవమానం. ఎన్నిసార్లు పనిష్మెంట్ తీసుకుంటావో అంత అవమానం పొందుతున్నావు. ఎందుకు అవమానం పొందాలా? గణపరచబడాలి కదా దేవుని బిడ్డలు. ఆయన కలిగిన బిడ్డలు ఏమవుతారు? గణపరచబడతారు. మరి ఆ చదువులో ఎక్కడ నువ్వు బలహీనంగా ఉన్నావు? అడిగావా ప్రభుని? వాక్యం చెప్తుంది కదా, యాకోబు 1:5, జ్ఞానం తక్కువ అడుగు అంటుంది. ఎందుకు అడగకూడదు? సొలొమోను అడగలేదా? అడిగితే ఇవ్వలేదా దేవుడు? ఎక్కువ అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. అంటే అక్కడ నేను చూపిస్తుంది, అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వగలడు. ఆయన శక్తిమంతుడు. ఈ వ్యక్తిగత జీవితంలో ఒక చిన్న పిల్లోడు, చిన్న అమ్మాయి చిన్నప్పటి నుంచి అనుభవించాల్సిన విషయం ఇది. సండే స్కూల్ ఎప్పుడైతే ఈ విషయంలో నేర్పిస్తామో, ఆ బిడ్డలు పెద్ద అయ్యేటప్పటికే వాళ్ళ జీవితంలో డిపెండెన్స్ ఆన్ గాడ్ ఇంక్రీజెస్. దేవుడి మీద ఆధారపడటం అనేది ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళ. ఈరోజు ఒక ఛాలెంజ్ కాదు, ఎన్నో ఛాలెంజెస్ వాళ్ళ జీవితంలో. ఒక చదువు విషయంలోనే కాదు, ఒక ప్రొఫెషన్ విషయంలో. అంటే ఒక వృత్తి, ఏ వృత్తి తీసుకోవాలా తెలుసా? ఏం డిగ్రీ చేస్తున్నావా? డిగ్రీ చేసిన తర్వాత ఏం చేస్తావు? ఏమో ఏం చేయాలో ఏమో, అప్పుడు ఎట్ట దేవుడు నడిపిస్తాడో ఏమో కాదు. దేవుడు నడిపించాలా. ఎంతసేపు నువ్వు వేచి ఉన్నావు ఆయన సన్నిధిలో, అది ప్రాముఖ్యమైంది. ఎంతసేపు ఆయన దగ్గర కాసుకొని ఉన్నావు, అది ప్రాముఖ్యమైంది. నువ్వు కాసుకొని ఉండకపోతే ఎట్లా తెలుసుకుంటావు? ఎలా తెలుసుకుంటావు? మనం ట్యారింగ్ అంటారు. అంటే వేచి ఉండట, కనిపెట్టుట. కరెక్ట్ కూడా కనిపెట్టుట. ప్రార్థన చేయటం కాదు ఇది. కనిపెట్టడం వేరే, ప్రార్థన చేయటం వేరే. కనిపెట్టడం అనేది ఏంటి? ప్రార్థన చేయటం కాదు, ప్రార్థన చేసిన తర్వాత, చాలించిన తర్వాత కాసుకొని ఉండటం, జవాబు కోసం వేచి ఉండటం. దాన్ని ట్యారింగ్ అంటారు. ఆయన కనిపెట్టినప్పుడు ఆయన మాట్లాడతారు, ఇష్టపడతారు ఆయన. ఇదే క్రైస్తవ జీవితం ఈరోజు కొరత. ఎక్కడ కొరత? కనిపెడతాం. ప్రార్థన చేస్తాం. ఎంతసేపు చేస్తాం? 2 గంటలు చేసండి ప్రార్థన, గంట సేపు చేసాం ప్రార్థన. అయ్యా ప్రార్థన చేసావు, కనిపెట్టావా లేదా? మాట్లాడా లేదా? అంటే ఆయన్ని మాట్లాడినేమో, మనమే మాట్లాడేస్తుంటాం. వాళ్ళని మాట్లాడినేమో, ఆయన మాట్లాడియాలి. ఆయన స్వరం వింటాం మనం. ఆయన చెప్తాడు నీకు ఏం చేయాలో, నీకు చెప్తాడు. ఈ భర్త ఎవరో చెప్తాడు, ఈ భర్త నీకు మంచి భర్తని ఇస్తాడు, ఈ మంచి భార్యని ఇస్తాడు, ఈ మంచి పిల్లల్ని ఇస్తాడు, మంచి కుటుంబం తీసుకెళ్తాడు. ఎక్కడి నుంచి? చిన్నప్పటి నుంచే ఆ పిల్లల జీవితంలో ఆ విషయాన్ని ఎప్పటికీ మనం నాడుతూ ఉంటామో, యూ విల్ గ్రో లైక్ దిస్. వాట్ ఎవర్ ఇస్ ద ట్రబుల్స్ యూ అండర్గో. ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఏ బాధలు ఉండబడుతుంది, ఏ అవసరం ఉండదు సార్ కదా. ఇఫ్ యూ ప్రే అబౌట్ ఇట్, దాని గురించి ప్రార్థన చేసావా?
అంటే ప్రతి చిన్న దాని గురించి ప్రార్థన చేయొచ్చు అన్న విషయాన్ని ఎప్పుడైతే బిడ్డల జీవితంలో నాటుతామో చైల్డ్ నోస్ తాళం ఎంత పెద్దైనా సరిగా, తాళం బుర్ర ఎంత పెద్దైనా సరిగా, దానికి తాళం చెవి చిన్నదే. తాళం చెవి చిన్నదే. ఆ విషయం ఎప్పుడు తెలుసుకుంటారు పిల్లలు. అంటే ఆ విషయం తెలియపరచబడుతుందో ఆ బిడ్డల జీవితం వేరుగా ఉంటుంది. అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు బిడ్డల్ని టోటల్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నావు, పిల్లల్ని టోటల్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నావు. అంటే ఒక 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 పెద్ద ప్రాజెక్ట్ లేదు. సెంటర్కి వచ్చాను, సెంటర్కి వచ్చేసాను. లెసన్ నేర్పించడంలో ఉన్న ప్రాముఖ్యత నేర్పించడంలో యాక్షన్ ద్వారా నేర్పించారు. చిన్న విషయం దేవుడి ప్రేమ గాడ్ కొంచెం చూపించండి. అంటే ఏ వాక్యం మెడలు పోతాయి. దేవుడి ప్రేమ ధ్యానం చేయాలి. దేవుడి ప్రేమ అంటే ఈ చిన్న వాక్యాలు మనం నేర్పించే వాక్యాలు కేసు కన్నీళ్ళు వచ్చాను, కేసు కన్నీళ్ళు వచ్చాను. యోహాను 11:35 చిన్న వాక్యాలన్నీ కూడా మనం సండే స్కూల్ గా వాక్యాలు కంట పెట్టాం. ఎప్పుడు చిన్న వాక్యాలు కంట పెడతామో మనం కంటది పెట్టడం నేర్పించే వారకం, కంటది వాక్యాన్ని నేర్పించే వారకం. అంటే నెంబర్ ఆఫ్ వర్సెస్ number of verses in your daily life, your daily portions. ప్రతి వచనాలు ఎక్కడైతే ఇంపార్టెంట్ వర్సెస్, లాస్ట్ వర్సెస్ అంటే మీరు నేర్పించే ఒక ఇంపార్టెంట్ పార్ట్ అంటే సండే స్కూల్ మినిస్ట్రీలో స్టోరీ టెల్లింగ్ లో అందరూ నేర్పిస్తున్నారు. టీచింగ్స్ ఏ టీచింగ్స్ సీక్వెన్స్ ఆఫ్ సేమ్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ సీక్వెన్స్. అదే పాట పాడి అన్న యోనా అన్న ఇలా కొంచెం రా అని పాడాలి. చాప కడుపులో పడిన కారణామ చెప్పన్నా అన్న పాడేసి పాట ఇచ్చినప్పుడు ఇప్పుడు యోనా కథ నేర్పించేసిన తర్వాత యోనా కథ నేర్పించిన తర్వాత పేపర్ ఇచ్చి పేపర్లు ఆల్రెడీ తయారు చేసిన చాప్ వేసి పత్రులు చిన్న కాగితం అందించి కాగితం చేస్తే లోపల ఏమైనా ప్రార్థన చేస్తే చూపించి మోదం వేసి చిన్న హోంవర్క్ అన్నమాట, చిన్న వర్క్. చాప్ కడుపులో చేసి తప్పిన పరిస్థితిని దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్చాలి. దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్చకుండా అవిధేయుడు అవటం వల్ల ఏమైంది? అవిధేయుడు అంటే పిల్లలు నేర్పిస్తారు. అవిధేయత దేవుడికి ఇష్టం, విధేయత కావాలి. ఇప్పుడు లెసన్ చెప్పేటప్పుడు లెసన్ కున్న ఒక మూలవాక్యం తీసుకోవాలి. మూలవాక్యం ఏంటా మూలవాక్యం? అంతకంటే మొబైల్స్ వెతికి మూలవాక్యం. ఈ మూలవాక్యం ఏం చెప్పాలా?
విధేయత గురించి ఒక మూలవాక్యం, ఆ మూలవాక్యంలో నుంచే తీసుకోవాలి. ఆ మూలవాక్యం నుంచి తీసుకోవాలి, తీసి ఆ స్టోరీ చెప్తూ ఒక వాక్యం వస్తారు. అంతక వాక్యము బంగారు వాక్యం వేరే, మూలవాక్యం వేరే. ఇది విలక్షణం. 17 17 విడవగా ప్రయత్నించు అని చెప్పి చాలా పిలిచాం. ఇలాంటి వాక్యాలు చాలా వాక్యాలు. ఆ వాక్యం నుంచి ఏం చెప్పచ్చు? మార్క్స్ 2 పక్షం లేదు కదా, ఇంగ్లీష్ లేదు. ఆ కథ గురించి ఈ వాక్యం నుంచి ఆ కథలోకి వెళ్ళవచ్చు. అంటే ఒక వాక్యంలో నుంచి ఒక కథ చెప్పే విధానం. దాంట్లో గాస్పెల్ వర్స్ వేరే, మళ్ళా కథ వాక్యం బంగారు వాక్యం వేరే. బంగారు వాక్యం ఎప్పుడు చెప్పాలా, ఎక్కడ చెప్పాలా అది ఆత్మ చెప్తుంది. స్టోరీ చివరిలో చెప్పకూడదు, ఎప్పుడు చెప్పకూడదు, చివరిలో చెప్పకూడదు. మెమరీ వర్స్ ఆ క్లైమాక్స్ లో చెప్పాలి. ఏమైంది? అప్పుడు మొదటి తీసి ఆయన వదిలేదు. అప్పుడు యేసు ప్రభు ఆయన చూసి వాళ్ళ వైపు చూసి వాళ్ళ విశ్వాసాన్ని చూసి చూశాడు. పట్టులో ఉన్నవాడి విశ్వాసం కాదు, ప్రభు దగ్గర తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం చూశాడు. చూసి ఆయన బాగా చూశాడు. అంటే పిల్లలు మన విశ్వాసాన్ని చూసి, వాళ్ళ విశ్వాసం చూసి ప్రభు ఆయన్ని బాగు చేశాడు. ఎలా బాగు చేశాడు? పాపాలు క్షమించాడు, దాని తర్వాత బాగు చేశాడు. ఫస్ట్ పాపాలు క్షమించబడాలి కదా. మనం పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపం నుండి మనల్ని, అతిక్రమం నుండి మనల్ని పవిత్రంగా చేయాలి. అది కాదు దాన్ని చెప్పాల్సిన కాదు. ఇలాగా ప్రతి లెసన్ లో మనం తీసుకున్నప్పుడు లెసన్ లో ఒక క్లైమాక్స్ ఉంటుంది. క్లైమాక్స్ చూపే విధానం చాలా ప్రాముఖ్యం. ఎలాంటి క్లైమాక్స్? ఇప్పుడు చూడండి, నీళ్ళని గ్రాసరకంగా మార్చు. మామూలుగా చెప్పు ఇలా చేసిన దాంట్లో ట్విస్ట్ తీసుకోవాలి. ట్విస్ట్ అంటే ఏంటి? ఒక ఆశ తీసుకొని రావాలి. ఎలా ఆశ తీసుకొని రావాలి? దాంట్లో వచ్చే ఆశ ఆ ప్రజల్లో వేసినప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని నీళ్ళతో నింపుకున్నప్పుడు వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో వాళ్ళు నీళ్ళతో నింపినప్పుడు వాళ్ళు దేహ అంటే ఇప్పుడు కూడా అవిధేయత లేదన్న వాడు. ఆ పని వాళ్ళలో కొంచెం కూడా అవిధేయత లేదన్న, మంచి దాకా నింపారంట నీళ్ళు. ఇచ్చినప్పుడు అంటే ప్రభు చేసిన అద్భుత కార్యానికి అక్కడ కావాల్సిన విషయం ఏంటి? మంచిదా నీళ్ళని తీసుకెళ్ళి ఆ నీళ్ళు తీసుకుని ఏంటయ్యా నీళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నావు అని అనలేదు వాడు, అని అనలేదు. వాక్యం మీరు కానీ చూస్తే వాళ్ళు నీళ్ళు తీసుకొని వాళ్ళు. ఇప్పుడు అక్కడ లేని భాగాన్ని నేను చెప్తున్నాను. అక్కడ లేని భాగం కానీ ఒక అప్పీల్ అంటే ఉండొచ్చు వాళ్ళు నీళ్ళు తీసుకెళ్తున్నారు. అప్పుడు ఆ పనివాళ్ళు అంటే సర్వెంట్ కాదు, ఒక ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు తీసుకెళ్తుంటే వాళ్ళు నీళ్ళే కదా తీసుకెళ్తున్నారు. తీసుకొని వెళ్తున్నాగా ఆ నీళ్ళు రంగు పిల్లలకు మనం చెప్పేటప్పుడు దట్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఇంపార్టెంట్. మన ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్, మన ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇవేం చేస్తాయంటే ఆ స్టోరీలో ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తారు. పిల్లలు దాంట్లో వెళ్ళిపోవాలి. తీసుకెళ్ళి పోయి తీసుకెళ్ళి ఇచ్చారండి. ఆయన తాగేసి ఏది ఇప్పుడు దాకా వెళుతారు. ఇప్పుడు దాకా మంచి పెట్టారు, డబ్బు నష్టం ఇస్తారు ఆఖరిలో, ఇంత మంచిది ఇప్పుడు దాకా పెట్టారు ఏంటి అని చెప్పి ఇలా అడిగేసిన తర్వాత వీళ్ళకి ఏమవుతుంది మనసులో? 6 వారంలో ఏమైంది తెలవాలి. వీళ్ళు వెంటనే తిరిగేసి పరిగిస్తున్నారు. వీళ్ళు ఎక్కడ పరిగిస్తున్నారు? వీళ్ళు 6 వారాల దగ్గర పరిగిస్తా ఉన్నారు. పోయి వీళ్ళు ఏం చేస్తున్నారు? పోయి
నాకు అన్ని మారినాయా? మీరు తీసుకెళ్ళిన ఏ ఏ 6వ బాల్లోంచి 5వ బాల్లోంచి ఏ బాల్లోంచి అది ఒకటే మారింది, అన్ని మారినాయా? జీవితంలో కూడా దేవుడు చేంజ్ చేస్తాడు. గాడ్ విల్ చేంజ్. ఇది యాజ్ గాడ్ ఇస్తే మన లైఫ్, మన చదువులో బాగు చేస్తాడు, మనకి మా అమ్మ నాన్ని బాగు చేస్తాడు, మన ఇంట్లో అవసరాలు తీరుస్తాడు, మన కష్టాల నుంచి బయట తీసుకొస్తాడు, మనకు ఆరోగ్యం ఇస్తాడు. అంటే దాని నుంచి మనము పిల్లలకి ఏం చెప్పాలంటే వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్ని చేయగలడు. అంటే ప్రతి దాంట్లో మనము ఈ అద్భుత కార్యంలో కొట్టి వినేది కాదు, ఈ రోజు మీ జీవితంలో మీ కుటుంబ జీవితంలో జరుగుతుంది చెప్పాలి. నువ్వు కానీ నమ్మితే, నువ్వు కానీ విజేత చూపిస్తే, నువ్వు కానీ ప్రభుని అంగీకరిస్తే, when that part is there, when you do that part, ఆ part నువ్వు చేసినప్పుడు you got your children. విషయం ఏం తెలుసు, ఒక్కొక్కసారి నిద్ర వచ్చారు కానీ ఏదైతే పెద్ద సేవకులు గంటసేపు వాక్యం చెప్పి ఏ ఏ ఏ సంఘస్థుల్ని రక్షణలో తీసుకురావడం కోసం ఎంత ప్రయాసపడతారో అంతకంటే ఎక్కువ సోల్స్ ని మీరు సంపాదిస్తారు. ఇమాజినబుల్ మీ ఖాతా చాలా గొప్ప ఖాతా, చాలా మందికి కలవు అలానుకుంటాను. అంటే మొదలుంటాయి కంటే ఎక్కువ మంది పంచుతారు. చిన్న పిల్లల్ని మనం ఎప్పటికెప్పుడు అనిపిస్తామో మీ ఖాతా చాలా గొప్ప, మీ ఖాతా చాలా గొప్ప. ఎంతకాలం మీరు పరిచయం చేస్తారో అంతకాలము అంతమంది పిల్లల్ని, ఎంతమంది బ్యాచెస్ చూస్తారో అంతమంది బ్యాచెస్ ప్రభు దగ్గర దాటానికి ఒక దూకార్పురాలు అయితే వాళ్ళందరి ఆత్మల్ని సంపాదించిన నీ ఖాతాలో వస్తాయి. అంటే ఏంటి అక్కడ చెప్పే ఉద్దేశం కాదు, నీ వ్యక్తిగత ప్రార్థనలో వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేస్తావో దాని మీద డిపెండ్, వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేస్తావో దాని మీద డిపెండ్ ఇవాళ. అంటే నువ్వు కేవలము బ్యాంక్ లో డబ్బులు వేస్తే కాదు, కావిలికాయ. ఒకడు కావిలికాయడు, వాళ్ళ అమ్మ నాన్న కావిలికాయడు. కావిలికాయచేది కూడా నువ్వే, ఖాతా వేసేది నువ్వే, కావిలికాయచేది కూడా. ఇది ఎప్పటికీ మనం తెలుసుకుంటామో ఆ లెసన్, ఆ సబ్జెక్టు చెప్పే విధానంలో దేవుడు కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ లెసన్స్. సరే, మీ దగ్గర ప్రింటింగ్ ఇంటర్నెట్ ప్రింటింగ్ షాప్ ఉంటాయా? సో వెరీ సింపుల్. ఇంటర్నెట్ దగ్గర పోయి మీరు నెట్ లో పోయి చూసి లెసన్స్ చూసి ఆ లెసన్ కి కావాల్సిన ఫోటోగ్రాఫ్స్ మీరు చూసి మీరు వెతికి ఆ లెసన్ 4 పిక్చర్స్ సరైన 4 పిక్చర్స్ సరైన అది ఒకవేళ మేము నేను పంపించే సిటీ ద్వారా పంపించే ఆ లెసన్స్ కూడా మీరు ఫోటోస్ తీసుకోవాలి. టు మేక్ యువర్ లెసన్, మేక్ యువర్ క్లాస్ లైవ్లీ చేయడానికి ఆ లెసన్స్ కూడా మీరు ఫోటో తీసుకొని ఫోటోస్ ద్వారా మీరు పిక్చర్స్ లేకుండా స్టోరీ చెప్పకూడదు. అండ్ యువర్ టైం ఈస్ ఓన్లీ చిన్నపిల్లలకి, జూనియర్ చిల్డ్రన్కి 15 minutes టైం. బాగా చిన్న పిల్లలకి, ప్రైమరీ బిగినర్స్ పిల్లలకి 7 minutes ఇస్తారు టైం. అంతకంటే స్టోరీ పెద్దగా ఉంది అంటే 2 భాగాలు చేసి మొదటి భాగం, లేదా ఈ పిల్లలు మళ్ళీ రారు అనుకుంటే 15 minutes చెప్పిన తర్వాత నువ్వు స్టార్టింగ్ నేర్పించిన మాట కానీ వాక్యం కానీ చెప్పిన తర్వాత మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి చెప్పినట్టే రిలాక్స్ అయిపోతుంది. మళ్ళా ఆ లెసన్ కంటిన్యూ చేసి మళ్ళీ కంప్లీట్ చేస్తాం. ఒకవేళ మీరైతే సండే స్కూల్ టీచర్స్ అయితే సండే స్కూల్ టీచర్స్ మీరు ఈ వారంలో సండేకి మధ్యలో ఈ వారంలో ఒకసారి మీరు సండే స్కూల్ టీచర్స్ ప్రేయర్ కలిగి ఉన్నారు. ఒక వాక్యం చదివి ఆ పిల్లల పేర్లని తీసుకొని నీ క్లాసులు, నీ పిల్లలకి ఆ పిల్లలకి
మీ పిల్లల కోసం అని వాళ్ళ అవసరం లేదండి, పిల్లల అవసరం ఉంది, ఆ పిల్లల అవసరం రాసుకోండి, ఆ అవసరం కోసం ప్రార్థించి మొదటి రోజులు అడగస్తానా ఏమైంది ఇలా విషయం చెప్పావు కదా నువ్వు అందరి ముందు కాదు, వ్యక్తిగతంగా పిల్లలు అడుగుతానా ఏమైంది, అమ్మ బాగుందా, ఆరోగ్యం అయిందా, కొంచెం అయిందా, ప్రార్థన చేస్తామా, వెళ్ళిపోతే ఆ బిడ్డ మాత్రం పక్కన కూర్చుకొని ప్రార్థన చేస్తాం. You build up the church. The church is built by two ministries. One is Sunday school ministry, the other is Bible ministry. These are the two ministries. ఈ రెండు మినిస్ట్రీస్ లో చర్చ్ బిల్డప్ అయ్యింది. సండే స్కూల్ మినిస్ట్రీ, ఉమెన్ మినిస్ట్రీ, స్త్రీలు కూడా ఈ రెండింటిలోనే కట్టపడుతుంది చర్చ్. చాలా మంది కలవు ఇక్కడ కాలంలో వాళ్ళు ఎన్నో స్కీమ్స్ చేస్తున్నప్పుడు సండే చర్చ్ బిల్డప్ చేయడం అవేవి పనిచేయదు, బహిరంగ సువార్త అది వేరే విషయం, అది చర్చ్ యాక్టివిటీ, అది చర్చిని సంపూర్ణంగా యాక్టివిటీ, అది కానీ చర్చిని బిల్డప్ చేసుకుంటారు అంటే చర్చికి వచ్చే వాళ్ళని బిల్డప్ చేయడం. రెండు విషయాలు, ఒకటేమో సండే స్కూల్ మినిస్ట్రీ, ఇంకోటేమో ఎప్పుడైతే ఈ రెండు చేస్తాం మనం దానికి పాలిభాగస్తుగా ఉంటాము. God children getting built up and ఈ విషయాలు సండే స్కూల్లో వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళకి సంవత్సరం ఒకసారి ఒక మంచి స్మాల్ గిఫ్ట్ ఇవ్వటము నేర్చుకోవాలి. చర్చ్ మీరు ఆయన ఒక మంచి వాక్యం చిన్న వాడి మీద పెట్టించిన వాక్యం, వాళ్ళకి వాక్యం, ఇవి వాళ్ళని సంతోషపరుస్తాయి. అరే వీళ్ళు ఈరోజు చెప్పేశారు, ఈ వాక్యాలు చెప్పాడు. సండే స్కూల్లో ఒక వారం వాక్యం చెప్తుందా, అటు వారం ఇంకొక వాక్యం చెప్తారు. కానీ మనం ఏం చేయాలా, ఈ పాత వాక్యాన్ని మనం ఇప్పుడు చేపించాలి. కానీ ముందు వారం వాక్యం చెప్పావు కదా, ఆ వాక్యం మనం చెప్పు అని, ఈ వాక్యం పోయిన వారం వాక్యం చెప్పు, ఆ వాక్యం నెలలో 4 వాక్యాలు నెల అయిపోయిన తర్వాత 4 వాక్యాలు చెప్పగలిగడంతో ఒక వెరీ గుడ్, గివ్ హిమ్ ఎ స్టార్, అండ్ బుక్ లో స్టార్ పంపి, యువర్ స్టార్, 4 వాక్యాలు. ఈ వాక్యాలన్నీ కూడా నేను సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి 31 డిసెంబర్ క్రిస్మస్ వచ్చేటప్పటికి ఎన్ని వాక్యాలు పెట్టద వాక్యం చెప్పావో నేను చూస్తాను. Children get word of God in their hearts and lives are not vain. They are going to build up their lives. ఇన్ని వాక్యాలు నేర్చుకున్న బిడ్డలు వాళ్ళ జీవితంలో ఎంతో గొప్పగా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఆశీర్వదింపబడతారు. అర్థమైందా? ఇక ఎన్నో విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా నేను అక్కడక్కడ ఏది మీకు అవసరమైనయో అవి చెప్పాను. మీకు బుక్స్ కావాలి, లెసన్స్ గురించి మీకు చెప్పాను కదా, ఫోటోస్ గురించి చెప్పాను కదా మీకు. సాంగ్ బుక్స్ ఉన్నాయి. నేను మీ నంబర్స్ ఇవ్వండి, నాకు నంబర్స్ ఇస్తే నేను ఏం చేస్తానంటే నేను మీకు సాంగ్స్ మీ ఫోన్స్ ఉంటాయా? ఫోన్స్ ఉంటాయి మీ దగ్గర? టచ్ ఫోన్స్ ఉన్నాయా? స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా? స్మార్ట్ ఫోన్స్ ఎందుకు లెసన్స్ కి, స్టోరీస్ కి ఏమంటారు, ఏ పేరు? కదివరం. ఇది మీ ఇద్దరు నంబర్, మీ ఇద్దరు పేరు చెప్తారా? బ్రదర్ నతనల్ బ్రదర్. హలో నతనల్ బ్రదర్. హలో అన్న ప్రైజ్ నతనల్ బ్రదర్. అన్న బ్రదర్ వాక్యం అది వాక్యం ఇంకా అయిపోయింది, ఇంకా మీరు ప్రేయర్స్ చేస్తే క్లోజ్ చేసుకోండి బ్రదర్. సరే.
సరే బ్రదర్, ఏమైనా ప్రార్థన అంశాలు అంటే చేయండి. ఓకే మేము డ్రాప్ అయిపోతున్నాం బ్రదర్. ఓకేనా? ఓకే బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ రండి. దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి వాక్యం ద్వారా దేవుడు మనతో చిల్డ్రన్ ప్రోగ్రామ్ లో మాట్లాడినందుకు దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థన అంశాలుగా మనము ప్రార్థిద్దాము. సుందర్రావు బ్రదర్ గురించి, ఎలిషమ్మ గురించి, రేణుకా సిస్టర్, యాదగిరి బ్రదర్, ఈ నలుగురు గురించి ప్రార్థించండి. సుజాతక్క ప్రైజ్ రాడక. సుజాతక్క ప్రైజ్ రాడక. బ్రదర్ నేను ప్రార్థిస్తాను. ప్రార్థించండి సిస్టర్. స్తోత్రం పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వశక్తి మంతుడా, జీవంగల ప్రభా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రభా, మమ్మల్ని బలపరిచిన నీకు వందనాలు. ఈ సమయం తిని బట్టి నీకు స్తోత్రం లెక్కలేని వందనాలు ప్రభా. ఇంకా ఈ ప్రభా మేము బలమైన సేవ చేయడానికి శక్తి దయచేసి నీ పరిశుద్ధాత్మ నడిపి దయచేయండి. మీరు అక్కడ పరచుకోండి తండ్రి. అనేక మంత సంధికి నడిపించాలా ప్రభా. వారి శక్తిని మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. సశక్తి మంత్రులు నీకు వందనాలు. విజ్ఞాపన ప్రార్థన విషయంలో ప్రార్థిస్తున్నానైనా దేవసుందరరావు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నప్పుడు ముట్టడి తాకండి, సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. చెడు వ్యసనం నుంచి విడుదల దయచేయండి. సైతాన్ రాజ్యాన్ని కూల్చివేయండి దేవా. ఆవిడ ఈ క్షణం నుంచి యశ్వ్రభ నీకు సమర్పణ జీవితం దయచేయండి. కుటుంబాన్ని పోషించే జ్ఞానం దయచేయండి. కుటుంబంలో శాంతి సహోదర నెమ్మది దయచేయండి. ఇరుకులు ఇబ్బందులు శోధనలు మరణగండాలని కొట్టివేసి ఆ కుటుంబం అంతా సాక్షిని పెట్టి రాకడికి సిద్ధపరచుకోండి తండ్రి. ముఖ్యంగా రేణు కృష్ణ విషయంలో ప్రార్థిస్తున్నాను దేవా. ఆ బిడ్డను కూడా ముట్టడి తాకండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయండి దేవా. ఆ బిడ్డకు యేసుప్రభ చేయను పంత విడుదల పొందును గాక, సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. ఆ బిడ్డ సంపూర్ణ యేసుకృష్ణ నామంలోని సంధిలో యేసుప్రభ సేవ చేయాలా. నీ సంపూర్ణమైన జీవితం కలగ చేయండి దేవా. ఇంకా ముందుకు నడిపింపబడాలా. కుటుంబ శోధన మరణగణాలను కొట్టివేసి విడుదల దయచేసి రక్షించుకొని మీరు రాకడగా సిద్ధపరచుకోండి తండ్రి. నీకు వందనాలు. ఎలిషమ్మ విషయంలో ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డను కూడా ముట్టడి తాకండి, సంపూర్ణంగా స్వస్థత విడుదల ఇచ్చిన తండ్రి నీకు వందనాలు. ఆ బిడ్డ సాక్షిడిగా నిలబెట్టండి దేవా. సేవకు ముందుకు నడిపింపబడాలా. కుటుంబంతో రక్షింప పొందునుగాక. గొప్ప విజయాన్ని మీరు దయచేసి నీ ఆశలు పొందుకొని నీ సాక్షి నిలబెట్టండి. యేసుప్రభ యాదగిరి విషయంలో ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డ కూడా ముట్టడి తాకండి, సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేయండి. కుటుంబంతో రక్షించుకోండి దేవా. నీ రాకడ సమీపం దినాయన కుటుంబం అంతా నీ రక్తం చుట్టూ కడగబడును గాక. నీ పరిశుద్ధపరిచి ఆ బిడ్డకున్న శోధనలన్నీ కొట్టివేసి ఆరోగ్యం స్వస్థత దయచేసి విడుదల దయచేయండి. ఈ 4 కుటుంబాన్ని రాకడకి సిద్ధపరచుకోండి. ప్రతి ఒక్క అమ్మాయి నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ రాడు సిస్టర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. మరి ప్రార్థించి స్తోత్రమునైన ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ప్రార్థించిన బిడ్డల గురించి మొరపెడుతుంటున్నాం. పాటలు పాడిన బిడ్డల గురించి మొరపెడుతుంటున్నాం. వాక్యం చెప్పిన బిడ్డల గురించి మొరపెడుతుంటున్నాం. మీరే అందరికీ సహాయకులుగా ఉండి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభు కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్ సిస్టర్స్. వందనాలు. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ సిస్టర్ అందరికీ ప్రైజ్ ది లార్డ్.